హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బగారా రైస్ అండ్ పొటాటో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ రోస్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజ్ టొమాటోస్ని కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్స్ని సపరేట్ చేసేసిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్, ఎండు కొబ్బరి, ధనియాలతో చేసిన పేస్ట్ వీటిని కూడా వేసేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 minutes కుక్ అయిన తర్వాత ఇందులో ఆ మిక్స్చర్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకొని కుక్ చేద్దాం. ఈ బగారా రైస్ అండ్ పొటాటో ఎగ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్ట్ లంచ్, డిన్నర్ రెసిపీస్లోకి వీటిని ట్రై చేయొచ్చు. ఇలా ఒక 5 minutes తర్వాత ఈ మిక్స్చర్ మొత్తం కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఎగ్స్ని వేసేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. తర్వాత పైనుంచి ఇందులో మెంతి ఆకుని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు ఉడకపెట్టాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా పొటాటో ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసుకోవాలి. అందులో దానికి బగారా రైస్కి తగ్గట్టుగా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని ఒక 2 టొమాటోస్ని వీటిలో వేసుకోవాలి. సన్నగా స్లైస్ చేసేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొంచెం మెంతి ఆకు,
వేసేసుకొని అన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో బగారా రైస్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని కుక్ అవ్వనిద్దాం. ఈ మిక్స్చర్ మొత్తం కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో ఎసరుగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ మరుగుతున్న తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని అన్నిటిని కలుపుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసేసి బౌల్లోకి సర్వ్ చేసుకొని పొటాటో ఎగ్ కర్రీ కాంబినేషన్తో ఎంజాయ్ చేయడమే. లంచ్ రెసిపీలా, డిన్నర్ రెసిపీలా దేనిలోకైనా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.